కృష్ణా జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పలువురిని మోసం చేశారు. టికెట్ ఇస్తామని చెప్పి చేర్చుకున్న వారందరికీ టికెట్ ఇవ్వట్లేదు. తూర్పు గోదావరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎలమంచిలి రవిని కాదని బొప్పన భవకుమార్ కు టికెట్ కేటాయించారు. తూర్పులో రవికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా నిలవాలని అనుచరుల ఒత్తిడి పెరిగింది. పామర్రు నియోజకవర్గంలో డివై దాస్ జనసేన వైపు చూస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్ కుమార్ ను ప్రకటించారు. టికెట్ వస్తుందని దాస్ భావించారు. ప్రస్తుతం జనసేన దాస్ కు టికెట్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పెడన వైకాపాలో ముసలం పుట్టింది. ఇక్కడ టికెట్ ను జోగి రమేష్ కు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో బూరగడ్డ వేదవ్యాస్ పోటీ చేశారు. ఆయన టీడీపీలో చేరారు. అయితే పెడనకు చెందిన ఉప్పాల రాంప్రసాద్ కైకలూరు నుంచి పోటీ చేయించారు. ప్రస్తుతం కైకలూరు టికెట్ దూలం నాగేశ్వరరావుకి ఇచ్చారు. దీంతో ఉప్పాల రాంప్రసాద్ కు టికెట్ లేకుండా పోయింది. పెడన కోసం ఆయన ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అనుచరులతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. తిరుగుబాటు అభ్యర్థిగా గాని జనసేన తరపున గాని ప్రయత్నాలు చేయొచ్చని చెబుతున్నారు. నూజివీడు వైసీపీలోనూ ముసలం పుట్టింది. అక్కడ ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు తీరును నిరసిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ మరో 12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. త్వరలో వారు పార్టీ మారే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమలోనూ టికెట్ ను వెల్లంపల్లి శ్రీనివాస్ కు కేటాయించడంతో అక్కడ మైనార్టీలు అసంతృప్తికి గురయ్యారు. అంతర్గతంగా స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ తరపున టికెట్ ప్రయత్నం చేసిన కొరడా విజయ్ కుమార్ జనసేన తరపున కానీ స్వతంత్ర అభ్యర్థిగా కానీ బరిలోకి దిగనున్నారు. ఇలా కృష్ణా జిల్లా వైసీపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత పరిస్థితి గందరగోళంగా మారింది.